నిర్మల జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగటం లేదు. రాత్రి పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అరవింద్ స్వస్థలం సిద్దిపేట జిల్లా తోగుట్ట మండలం బండారుపల్లి గ్రామం. ట్రిపుల్ ఐటీ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అటెండెన్స్ తక్కువగా ఉండటమే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. రుచిక బాసరలో విద్యార్థి ఆత్మహత్యపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, అసలు ఏం జరిగింది అక్కడ? అబ్బాయి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఈ విషయంపై? చాలా విషాదకరమైన ఘటన చూడాల్సి ఉంటుంది. బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యల పరంపర ఆగడం లేదనడానికి మరోసారి ఈ సంఘటన చర్య చేస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టాలని పిల్లల తల్లిదండ్రులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హాస్టల్ గదిలో ఉరివేసుకున్న అరవింద్ విద్యార్థి తొగుట మండలానికి సంబంధించిన వ్యక్తి, బండార్పల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ప్రస్తుతానికి అయితే PUC 2 చదువుతున్నాడు. నిన్న రాత్రి ఈ సంఘటన విషయం తెలియగానే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని చెప్పి ఈపీ చెప్తున్నప్పటికీ కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది. కంటిన్యూస్ గా ఆత్మహత్యలు జరగడానికి కారణాలపై విశ్లేషించాలని చెప్పి తల్లిదండ్రులంతా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక అభిప్రాయం అయితే అటెండెన్స్ సరిగా లేదన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పుడు కూడా విద్యార్థుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. కంటిన్యూస్ గా ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక విచారణ జరగాలి. గతంలో కూడా వరుసగా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సంచలనంగా మారుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది? మెంటల్ ప్రెజరా, లేకపోతే అక్కడ వేధింపులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే విద్యార్థుల్లోనే ఇబ్బంది ఉందా అనే విషయాలన్నీ కూడా బయట పెట్టాలి. ఖచ్చితంగా ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే బయట ఆసుపత్రికి తరలించారు. అక్కడ సూసైడ్ నోట్ కూడా దొరికినట్టు సమాచారం వస్తుంది. ఈ సూసైడ్ నోట్ లో ఏం రాశారు, ఏమనేది పోలీసులు బయట పెడితే తప్ప ఇంకా విషయాలు అయితే తెలియదు. ప్రస్తుతానికి అయితే ఒక దిగ్బందిగా ఉందనే వాతావరణం అయితే అక్కడ బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొంది. తల్లిదండ్రులు అక్కడ చేరుకున్నారు, వినిపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న తమ కొడుకును చూసి వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు, విద్యార్థులు అక్కడ ఉన్న విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఒక సమగ్రమైన విచారణ జరిపి అక్కడ అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతున్న విషయాలు బయట పెట్టాలని, ఖచ్చితంగా విద్యార్థులకు విషయం జరిగే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.